ప్రైజ్ ది లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చివరి భాగంలో, భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. ప్రియమైన దేవుని బిడలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ దేవుడు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, భయపడద్దు, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేను. ఈరోజు కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని కారణాలను బట్టి మనలో భయం కలుగుతూ ఉంటుంది, మనలో దిగులు ఏర్పడుతూ ఉంటుంది. అయితే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి నీతో లేక మనతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, సమస్త సృష్టికి కారణభూతుడు, సర్వసృష్టిని తన నోటి మాట చేత సృజించినటువంటి వాడు చెప్తున్నాడు, నేను నీకు దేవుడై ఉన్నాను. అంత మాత్రమే కాదు, నేను నిన్ను బలపరుస్తాను. ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు బలహీనంగా ఉన్నావో, ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు దిగులు పడుతూ ఉన్నావో, ఏ పరిస్థితుల్లో అయితే ఇంకా నాకు ఏమి చేయలేని స్థితిలో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావో, ఆ స్థితిలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను బలపరుస్తాను అని చెప్తున్నాడు. నేను బలపరుస్తానని చెప్పి ఆగిపోవట్లేదు దేవుడు. మరలా అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. నీకు సహాయం చేసేవాడు నేనే. చాలామంది మనుషులు ఎవరో సహాయం చేస్తారు, లేకపోతే మనుషులు ఎవరో నన్ను ఆదుకుంటారు, మనుషులు ఎవరో నన్ను లేవనెత్తుతారు అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు ప్రియమైన దేవుని బిడలారా. అయితే కానీ దేవుడు అంటున్నాడు, నేనే నీకు సహాయం చేసేవాడిని, నేనే నిన్ను బలపరిచేవాడిని, నేనే నిన్ను భయము నుండి విడిపించేవాడిని. ప్రతి పరిస్థితిలో నుండి తప్పించేవాడు ఎవరంటే ఆయనే. కనుక ఈ వాక్యం వింటున్న మనతో దేవుడు చెప్పేది ఏంటంటే, భయపడొద్దు, దిగులు పడొద్దు, సహాయం కొరకు ఎవరి కోసమో ఎదురు చూడొద్దు, నేను సహాయం చేసేవాడిని నీకు ఉన్నాను. ఈరోజు వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు, రకరకాలుగా మనం ఏంటంటే నిరుత్సాహపడిపోతూ, బాధపడిపోతూ, దిగులు పడిపోతూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎవరు సహాయం చేయరు. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, మనుషుల సహాయము వ్యర్థము, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తున్నాడు. ఎందుకంటే సహాయం చేసేవారు మనుషులు కాదు, సహాయం చేసేవారు అధిపతులు కాదు, కానీ సహాయం చేసేవారు ఎవరంటే దేవుడే మనకు సహాయం చేసేది, దేవుడే మనల్ని ఆదుకునేది, దేవుడే మనలను బలపరిచేది, దేవుడే నిన్ను ప్రతి విధమైనటువంటి భయం నుండి, విపత్తు నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించేది. అది మనము గుర్తించక రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ, రకరకాలైనటువంటి ఇబ్బందులకి లోనవుతూ ఉన్నాం. అయితే మరి ఒకసారి దేవుని వాక్యమును మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేయవాడునే ఉన్నాను అని దేవుడు చెప్తున్నట్లుగా దేవుని వైపు చూడగలిగితే, దేవుని వైపు కనుక నిరీక్షణ ఉంచగలిగితే, దేవుడే ఈ ఇబ్బందుల నుంచి నన్ను తప్పించగలడు అని నువ్వు పరిపూర్ణంగా నమ్మగలిగితే, దేవుడు తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అయినా నీ బిడ్డలు ఎంతమంది అయితే భయముతో, ఆందోళనతో, దిగులుతో, ఏంటి అప్పుల గుండా ప్రయాణం చేస్తున్నాను, ఏంటి కుటుంబ పరిస్థితులు బాగోలేదని దిగులుతో
బలహీనపరచబడి ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మీరే సహాయం చేసి నీ బిడ్డలకునైనా నీ ఈవులను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.